వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2024 ఎన్నికల తర్వాత జరిగినటువంటి అన్ని అసెంబ్లీ సమావేశాలకి హాజరు కానటువంటి 11 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికీ అనేకం మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నమాట. అంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చదువుకున్నట్టుగా ఈ శాసనసభ సమావేశాలు రాజకీయాల గురించి ఇలాగే సాగదీస్తూ మాట్లాడుకోవాల్సి వస్తుంది, విచ్ ఇస్ అ జోక్ ఇన్ డెమోక్రసీ. ఎస్, నిజంగానే. ఎందుకంటే చట్టసభలు అంటే గౌరవం లేదు, శాసనాలు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. మేము రాజకీయ నాయకులం, ఏ పార్టీ అయితే మాకేంటి, మేము అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా మాకు అనవసరం, మేము రాజకీయ నాయకులం, మా ఇష్టం అనేటువంటి ఒక తత్వంతో ఉన్నారు చూసారా, విచ్ ఇస్ అ మోకరీ ఆఫ్ డెమోక్రసీ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, ఈ 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి జీతాలు అయితే తీసుకుంటున్నారు. వీళ్ళకి ప్రోటోకాల్స్ కావాలి. ఎలాంటి ప్రోటోకాల్స్ కావాలంటే డిఆర్సీ సమావేశాలు జరిగిన, అంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ వీటికి సంబంధించి సమావేశాలు జరిగినా ఏం జరిగినా వీళ్ళకి ప్రతి ఒక్కటి తెలియాలి. వీళ్ళు అసెంబ్లీకి రారు, మేము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం అనేటువంటి సోయ వీళ్ళకి లేదు. అసెంబ్లీలో అటెండెన్స్ అనేది ఉండదు, కానీ వీళ్ళకి లక్షల జీతాలు, కాన్వాయ్లు, వీళ్ళకి మళ్ళీ సిబ్బంది, గన్మెన్లు అన్నీ కావాలి వీళ్ళకి. బట్ అసెంబ్లీకి మాత్రం రారు. బట్ అసెంబ్లీ రూల్ బుక్ ఉంది కదా, అనర్హత అనేది ఉంది కదా. సో దానికి ముహూర్తం ఖరారైందా అంటే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. రానున్నటువంటి శీతాకాల సమావేశాల్లో ఈ 60 రోజుల అటెండెన్స్ అనేటువంటిది ముగుస్తుంది. కాబట్టి వస్తారా లేదా, జీవన్మరణ సమస్య వీళ్ళకి, ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ గురించి బయట కొట్టుకుంటున్నారులేండి, అసెంబ్లీలో అవసరం లేదు, అది వేరే విషయం పక్కన పెడితే. దీనికి ఎథిక్స్ కమిటీ, మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో ఎథిక్స్ కమిటీ సమావేశం అయ్యి వైసీపీ ఎమ్మెల్యేల తీరు మీద చర్చించుకున్నారు. వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు, కానీ జీతాలు మాత్రం నెల తీసుకుంటున్నారు. ఇలా సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా డిమాండ్ చేశారు. అనేక సందర్భాల్లో ఒక స్టూడెంట్కి అటెండెన్స్ లేకపోతే పై తరగతికే పంపించారు. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా అటెండెన్స్ అనేది లేకుండా ఉంటే జీతాలు ఎందుకని ఇవ్వాలి వాళ్ళకి? ఎందుకని వాళ్ళని ఆ పదవిలో ఉంచి ఆ ప్రివిలేజ్ అనేది వాళ్ళకి, ఆ అధికారాన్ని ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రశ్న ప్రజలలో కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఒక అవమానం జరిగింది, లేదు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది, దానికి వ్యతిరేకంగా మేము సభని బాయ్కాట్ చేస్తున్నాం, మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం, సభలకి వచ్చి సమావేశాల్లో పాల్గొని నిర్ణయాలు తెలియజేసి ప్రభుత్వ నిర్ణయాలు ఇవే అయితే మేము ఈ సభకి రాము అని చెప్పి ఆన్ రికార్డ్ అనేది ఉండాలి. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్. దొంగగా సంతకాలు పెట్టడానికి మాత్రం కొంతమంది వస్తున్నారు అప్పుడప్పుడు, అది అబ్జర్వ్ చేసామంటూ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు కూడా, అయ్యనపాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు అనేక సందర్భాల్లో ఉటంకించారు. అంటే వీళ్ళకి దొంగతనంగా అసెంబ్లీకి రావడం, అంటే ఎమ్మెల్యేలు అందరూ మంచి మిత్రులు అనుకోండి, పార్టీలు ఏవైనప్పటికీ కూడా అసెంబ్లీ లాబీలో చక్కగా టిఫిన్ చేస్తూ, టీ తాగుతూ, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, అక్కడేమైంది ఇక్కడేమైంది, లేదంటే మొన్న పిల్ల పెళ్లి చేసినట్టున్నావు, లేదా మొన్న ఏదో కొత్తగా వ్యాపారం పెట్టినట్టున్నావు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. అక్కడ వరకు హ్యాపీ, మీ తినాలే అన్నట్టుగా. సభ లోపలికి వెళ్ళిన తర్వాతే పార్టీలుగా విడిపోతారు, అధికార పక్షం ప్రతిపక్షం అన్నట్టుగా కొట్టుకు సావడానికి అక్కడ అది వేరు, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లాబీ మాత్రం సర్వం అంతే. సో అక్కడ సంతకాలు పెట్టేటువంటి వాళ్ళని వీళ్ళు ఆపేటువంటి ప్రయత్నం కూడా చేశారా లేదా మనకైతే తెలీదు. సో ఇలా దొంగతనంగా రావడం, సంతకాలు పెట్టి పోవడం, వీళ్ళకి మాత్రం ఇన్ని జీతాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎక్కడున్న ఎథిక్స్ అండ్ మోరల్స్? ఇది కాదా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం అంటే? సో ఈ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అయితే ఇంకొక చర్చ కూడా జరుగుతోంది. ఆల్రెడీ మనమే మాట్లాడుకున్నాం, కేసీఆర్ దారి చూపించాడు కదా, మరి ఆ రకంగా ఏమైనా వెళ్తారా ఏంటి సంగతి? ఎందుకంటే మొన్న వచ్చిన తర్వాత సంతకం పెట్టి అసెంబ్లీలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వచ్చి చేతులు పట్టుకొని పెద్ద బాగుండావా లేదా అనేది కనుక్కొని చాలా చక్కగా నవ్వుతూ ఆయన సీట్లోకి ఆయన వెళ్ళిపోయాడు. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెళ్ళి కాళ్ళకి మొక్కి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. కొత్తగా వచ్చే అసెంబ్లీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నేర్చుకో, జాగ్రత్తగా చూసుకో అని చెప్పించుకొని ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఒక సుహృద్భావ వాతావరణం ఆ పాయింట్. ఇందాక చెప్పాను కదా, లాబీల్లో అందరూ కూడా మనం బరంపురమే, కానీ అసెంబ్లీ లోపలికి వెళ్ళిన తర్వాతే అసలు ఆట. సో అక్కడికి మాత్రం మేము వెళ్ళడం ఏంటంటే మమ్మల్ని అగౌరవపరుస్తారు, మమ్మల్ని అపహాస్యం చేస్తారు, అందుకే మేము ఎందుకు వెళ్ళాలి అనేది ఎదురు దాడి.
అంత అపహాస్యం చేస్తారా అనుకున్నప్పుడు, ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ 11 సీట్లకి రాజీనామా చేసేయండి. రాజీనామా చేసేసి ప్రజల్లోకి వెళ్ళండి. జీతాలు లేదంటే సిబ్బంది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఖర్చే కదా, ప్రజల సొమ్మే కదా, అవసరం లేదు కదా అవి. వీళ్ళు రాజీనామా చేస్తారా ఆర్ ఇంకేమైనా ఉన్నాయనేది చూస్తే ఈ 60 పని దినాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 60 పని దినాలు అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి అనేటువంటి రూల్ అనేది ఉంది. కాబట్టి అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంది. దీని స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా పరిశీలిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది కూడా వచ్చే సమావేశంతో ముగిసిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇందులో మళ్ళీ ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటాయా, అలాగే రాజ్యాంగంలో ఏముంది, ఇవన్నీ కూడా తీసుకుని న్యాయ నిపుణుల్ని, రాజ్యాంగ నిపుణుల్ని కూడా సంప్రదించి ముందుకి ఎలా అడుగు వేయాలి అనేది ఆలోచన. అలాగే మరి వీళ్ళు 2027లో జగన్మోహన్ రెడ్డి గారిది ఏదో మళ్ళీ ఇంకో పాదయాత్ర ఏదో ఉంటుందిట, గతంలో జరిగినటువంటిది కాదు, ఈసారి ఇంకా భారీ పాదయాత్ర ఉంటుంది, ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర అనేదో చెప్పుకుంటూ వచ్చారు వారి నేతలు. సరే, అది ఒక పాయింట్ అనుకుంటే వీళ్ళే రాజీనామా ఏమైనా చేస్తారా, లేదు అనర్హత పడుతుందా? అనర్హత పడి దాని మీద సెంటిమెంట్ పండించుకోవాలని ఒక పాయింట్. ఇలాగ కూటమి ప్రభుత్వం కక్ష కట్టేసింది చూసారా, ఈ విధంగా చేసిందని నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలతో చెప్పుకోవడం సానుభూతి కోసం. రెండోది వచ్చేసి వీళ్ళే రాజీనామా చేసిన తర్వాత అదిగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసేసాం మేము, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు ప్రజలు ముఖ్యం అనేటువంటి ఇంకొక పాయింట్ని ఎత్తికెత్తుకోవడం. అంతే తప్ప ఇన్నాళ్ళు ఎందుకు అసెంబ్లీకి రాలేదు అంటే దానికి మాత్రం సమాధానం దొరకదు. ఆ సమాధానం ఇచ్చేటువంటి క్రమంలోనే ఎథిక్స్ కమిటీ అనేది నిర్ణయం తెలపడానికి, స్పీకర్ గారికి వాళ్ళకి చెప్పడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసింది. చూద్దాం, అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత వస్తారా, వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతారా? సంతకాలు పెట్టి వెళ్ళిపోయారంటే హ్యాపీ, ఓ 10 నిమిషాలు కూర్చున్నాం మేము బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాను అన్నారు అనుకోండి, అయిపోయింది. కూటమి ప్రభుత్వానికి తలవంపులు తప్పితే ఏం మిగలదు అక్కడ. అండ్ అఫ్కోర్స్ అప్పుడు వాళ్ళకు కూడా తలవంపులే. 10 నిమిషాలు వెళ్ళడానికి మాత్రం దానికి పదవి ఎందుకు అని కూడా మళ్ళీ ప్రశ్నించవచ్చు. శాసనసభ ఉన్నది చర్చించుకోవడానికి తప్పితే మీరు వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోవడానికో లేదంటే లాబీలో కాఫీలు తాగి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికో కాదు అని ప్రజలు అడిగితే వీళ్ళు ఎవరి దగ్గర సమాధానాలు కూడా ఉండవు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.